ఈటీవీ వెలుగులోకి తీసుకొచ్చిన నకిలీ బీసీ ధ్రువపత్రాల కుంభకోణంపై ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సైతం స్పందించింది. అవకతవకలకు తావివ్వకుండా కౌన్సిలింగ్లో మార్పులు చేర్పులు చేసేందుకు సిద్దమైంది. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే కౌన్సిలింగ్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోనుంది. కౌన్సిలింగ్ సమయంలో బీసీ ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నట్లు రిజిస్ట్రార్ అనురాధ వెల్లడించారు. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థుల నుంచి ₹100 స్టాంపు పేపర్పై ప్రత్యేక వివరణ తీసుకుంటామన్నారు. సార్ మేము కొంచెం దీన్ని మెజర్ తీసుకుందామన్న ఉద్దేశంతో ఒక అండర్టేకింగ్ అనేది కూడా క్రియేట్ చేశామండి. ఎప్పుడు ఇంతకు ముందు లేదు అది. ₹100 స్టాంప్ పేపర్ మీద ఇలా ఏరియా మారినా కానీ క్యాస్ట్ మారినా కానీ దానికి పేరెంట్సే రెస్పాన్సిబుల్, ఎనీ ఫర్ క్రిమినల్ యాక్షన్ వాళ్లే రెస్పాన్సిబుల్, క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాము అని సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్ అండ్ క్యాండిడేట్ తోటి కంపల్సరీగా సర్టిఫికెట్స్తో పాటుగా అది కూడా ఇవ్వాలనేది ఒకటి ఈసారి ఇంట్రడ్యూస్ చేశాము. అయితే పేరెంట్స్కి వీళ్ళకి చెప్పేది ఏంటంటే ఎవరో ఈ దళారులను నమ్మటం వల్ల వాళ్ళ పిల్లల భవిష్యత్తు, ఎందుకంటే మా దగ్గరికి చాలామంది వస్తున్నారు, మాకు తెలియక మోసపోయామండి, మాకు ఇదంతా తెలియదు, మాకు చెప్పలేదు, ఇలా జరుగుతుందని మాకు తెలియదు అని చెప్తున్నారు. కానీ దీనివల్ల నష్టపోయేది తల్లిదండ్రులు, పిల్లలే. అమాయకమైన పిల్లలు ఇదైపోతున్నారు, వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది. సో ఇట్లాంటి దళారులను నమ్మద్దు అనేది నా విజ్ఞప్తి అండి.